నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనలో వెనుకున్న బ్యాచ్ మొత్తం కూడా జై జగన్ అనుకుంటూ నెక్స్ట్ 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత రక్తంతో హోలీ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు రప్ప అనేది మరొకసారి మళ్ళా సంచలనమైన వార్తలైతే వెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మరొకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా సరే రప్ప అనేది నినాదాలు చేయటం అదొకటి. నిన్న నెల్లూరు పర్యటనలో కూడా వైసీపీ బ్యాచ్ మొత్తం కూడా రక్తంతో హోలీ నెక్స్ట్ 2029లో అని నినాదాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు యాక్చువల్గా మరొకసారి వివాదాస్పదంగా ఆయన పర్యటన సాగింది. ఏంటంటే ఒకటి ఆయన కంట్రోల్ అన్న పెట్టాలి వాళ్ళ శ్రేణుల్ని. ఆయన పెళ్లికి వివాహానికి హాజరవుతున్నాడు. వివాహానికి హాజరైనప్పుడు అందంగా పెళ్ళికి వెళ్ళి అక్షంతలు వేసి లేకపోతే నువ్వు ఏ రకంగా పరామర్శిస్తావో వాళ్ళని పలకరించి వచ్చేయాలి. వీళ్ళందరినీ వేసుకుని వచ్చి కర్రల్లో వాటితోటి జెండాలతోటి ఊరేగింపుగా ఆ పెళ్ళికి మరి ఆ రాడ్లు కర్రలు పట్టుకెళ్ళి మరి ఎవరిని కొడదామని బయలుదేరారో తెలియదు. రప్ప బ్యాచ్ దానికి అదనంగా యాడ్ చేసింది ఏంటంటే హోలీ వస్తుంది కదా, ఇప్పుడు రక్తంతో హోలీ చేస్తాం, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినాం అంటే ఇది ఏ రకమైన సందేశం ఇవ్వదలుచుకున్నాడో పూర్తిగా బరిదెగించి వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో నేను ముందుగా చెప్పినట్టుగా ఒకటి జగన్మోహన్ రెడ్డి అన్నా కంట్రోల్ చేయాలి, లేదా ప్రభుత్వం పోలీస్ శాఖ అన్నా కంట్రోల్ చేయాలి. దీనికి సుమోటోగా కేసులు నమోదు చేసి వాళ్ళని తీసుకెళ్ళి అది స్పష్టంగా కనపడతాయి ఉంటాయి విజువల్స్. వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాటికి సమాజంలో అశాంతి రేపడానికి, అలజడులు సృష్టించడానికి, భయాందోళన కలిగిస్తున్నారన్న అభియోగం మీద వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. జడ్జీలకి దీనికే మీరు అరెస్ట్ చేస్తారా, నోటీస్ ఇవ్వండి, వదిలేయండి అన్నప్పుడు వాళ్ళు వివరంగా చెప్పాలి. చాలా భయం పెడుతున్నారండి, వీళ్ళు జాంబీల్లో తయారయ్యారు వీళ్ళందరూ అని చెప్పాలి. వీళ్ళు వాదన పటిమ ఉండాలి. ఎందుకంటే ఇటువంటి పునరావృతం కాకూడదు, జనాల్లో ఈ రకమైన రెచ్చిపోకూడదు వీళ్ళు అనేటువంటిది చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. మొన్నే అక్కడ ఒక ప్రతిష్టకి వెళ్ళాడు ఇతను. ప్రతిష్టకి వెళ్ళి అక్కడ ఒక డ్రామా వేసాడు. ఈ నాటకాలను అసలు అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక మతాన్ని ఆచరిస్తున్నావు, ఇతర మతాలను గౌరవిస్తానని నీ ప్రవర్తనలో ఉండాలి. కానీ నీకు ఇతర మతస్థులు ఇతర మతాల పట్ల నీ వ్యవహార శైలి వివాదాస్పదం. నీ ఏలుబడిలో హిందూ మతానికి చాలా అపచారం జరిగింది, అవహేళన చేశారు, అవమానం చేశారు, దేవీ దేవతల విగ్రహాలని ధ్వంసం చేశారు, సంప్రదాయాలను దొంగలో దుక్కావు, ఆచారాలని సంస్కృతిని నువ్వు విధ్వంసం చేయడానికి ట్రై చేసావు. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, పరకామణి వీటిలో అన్ని వివాదాస్పద నిర్ణయాలు, అవినీతి అక్రమాలు చోటు చేసుకుని అరాచకం చేశారు, దైవద్రోహం చేశారు, దేవస్థానం ప్రతిష్టని దిగజార్చారు. అలాగే సింహాచలం దేవస్థానం అక్కడ ఏకంగా అనువంశిక ధర్మకర్తని చాలా అవమానపాలు చేసి ఆయన ఇబ్బంది పెట్టారు. ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మానసాస్ ట్రస్ట్లో చాలా దారుణాలు చేశారు. అంతేకాకుండా చాలా పురాతనమైన దేవాలయం రామతీర్థంలో రాముడి విగ్రహానికి తల తెగిపడినప్పుడు దాని మీద ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి అనేటువంటిది ఎవడో ఉన్మాది చేసి ఉండొచ్చు, నువ్వు చేసావని చెప్పరు. దాని మీద సరైన చర్యలు లేకుండా ఇది ఏంటని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం. నిన్న కౌన్సిల్లో సోమవీర్రాజు గారి మీద దాడికి వెళ్ళారు కదా, ఆయన మీద కూడా అప్పుడు తూతూ మంత్రంగా కేసు పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ గుడి దగ్గరికి వెళ్తుంటే లారీలు అడ్డు పెట్టారు, ఆయన మీద కేసు పెట్టారు. ఆయన జై శ్రీరామ్ అనగానే గొంతులు పచ్చి వెళ్ళకేబట్టి అందరూ సైలెంట్ అయిపోయారు. లేదంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి మిఠాయి కింద వాడేద్దామని చూసారు కొందరు. అది అక్కడితో తగ్గొట్టాడు ఆయన. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ శాస్త్రలో, వీళ్ళ వికారాల్లో హిందూ మతం మీద జరుగుతున్న దాడి ఆయన ఒకసారి ఆ ఇష్యూ టేకప్ చేసి అసెంబ్లీలో మొత్తం బొమ్మ బయట పెట్టిన తర్వాత అందరూ కూడా సర్దుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే కులాలు అయిపోయినాయి, ప్రాంతాలు అయిపోయినాయి. ఇక మతం ఇష్యూలో ఏదో రకంగా దూరేద్దామని చూసి వాళ్ళందరికీ ఈయన కట్ చేసాడు, తోక కట్ చేసాడు. చంద్రబాబు నాయుడు గారికి తోక కత్తిరించినట్టు తెలియదు ఎవరికైనా, అర్థమైందండి? అలా కత్తిరించాడు. ఇది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఇన్ని మోసాలు, నేరాలు, ద్రోహాలు, ప్రజా వ్యతిరేక పాలకుడిగా ఉన్న తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దోపిడీ, డేలైట్ రాబరీ, మామూలు దోపిడీ కాదు, ఇలాంటివన్నీ చేసి కూడా నిస్సిగ్గుగా బయట తిరుగుతా మళ్ళా వస్తే నేను ఏం చేస్తానో అని భయాందోళన గురయ్యేలా చెప్తున్నాడు. ఇంకో పక్క
గుడులు శంకుస్థాపనలో విగ్రహ ప్రతిష్టాపన కంటే వెళ్ళి అక్కడ హిందూ మతాన్ని ఆచారాన్ని వికరిస్తున్నాడు. దీనికి పరిష్కారం చట్ట ప్రకారం కూడా చూపించాలి. ప్రజలే చూసుకుంటారో వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని ఊరుకుంటే వీళ్ళన్నిటికీ అతి పాపాల భైరవుడు అంటారు వాళ్ళు ఏంటంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి శిక్షించేదాకా వాళ్ళ పాపాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి మనకు మన చేతిలో చట్టం ఉంది. ఈ రక్తంతో హోలీ చేయడం ఏంటి నాన్ సెన్స్. మీరు అలాంటి వాళ్ళే మాకు తెలుసు. మీరు రప్ప నరుకుతూ ఉన్నారు. మీకు అది కొత్తగా వచ్చిందేం కాదు, మీకు అభ్యాసం అది, మీకు అలవాటైన విద్య అది, మీకు తెలిసింది అది ఒకటే. పైగా ఇది కాకుండా ఇంకా చాలామంది తెలియదు ఏంటంటే వీళ్ళు రక్త తర్పణం చేస్తారు, రక్తంలో అన్నం కలుపు తింటారు, పేదవాడు రక్తంతో వాళ్ళు బతుకుతారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మద్యం స్కామ్లు ఏంటి ఇప్పుడు వరకు ముడుపుల కేసే నడుస్తుంది. మద్యం స్కామ్లో వీళ్ళు పేదవాడు రక్తం పీల్చారు, అనారోగ్యం పాలు చేశాడు నకిలీ మద్యం, కల్తీ మద్యంతో. అది ఇంకా లైన్లో రాలేదు. ఢిల్లీ కేసులో కొట్టుపాటు దుప్పారు కేసులన్నీ. ఇన్నాళ్ళు లోపల పెట్టి ఎంతో లోపల పెట్టారు, నాళ్ళు లోపల దుప్పితే అప్పుడు కరెక్ట్ న్యాయం జరిగినట్టు. ఇప్పుడు ఈ జగన్ వదిలేయడానికి ఏదైనా స్కెచ్ ఏమో అది. ఒకవేళ అది దాన్ని అక్కడ వాళ్ళు వదిలేసి ఇప్పుడు మనం ప్రతిసారి ఏమంటున్నాం, ఢిల్లీ స్కామ్లో 150 కోట్లకి మీరు అంతమంది నన్ను నాళ్ళు పెట్టారు, ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లారు, ఈ ఏడు మోకాన్ని ఎందుకు వదిలేస్తున్నారని అడుగుతున్నాం మనం. అందుకని అది వదిలేస్తే ఇన్ని కూడా వదిలేయమన్నట్టుగా ఉంటుందనేమో మరి ఒకవేళ ఆ ఈడీ కట్టని సిబిఐ ఈడీని పట్టుకు తినేస్తున్నాం కదా మనం. అందుకని మీకు లేదు అని చెప్పేసి సమన్యాయం పడిద్దాం. ఇక్కడ అలా దోపదో. ఎందుకంటే ఇక్కడ సిట్ దర్యాప్తు బృందం వీళ్ళు ఎంత దొంగలో అనేటువంటిది నిరూపించారు. రాజ్ కసిరెడ్డిని బెయిల్కి పెడితే అసలు మొత్తానికి మూలం నువ్వే కదా, ఆర్కిటెక్ట్ నువ్వే కదా, ఇదంతా కూడా స్కెచ్. నీ తర్వాత ఏటుగాడు నువ్వు అవినాష్ రెడ్డిని ముప్పుడు అవినాష్ రెడ్డిని నువ్వే తెప్పించేసి పారిపోలే చేసావు, ఆడు దొరికిదాకా నీకు బెయిల్ రాదన్నారు. తపాలమని వచ్చి దొరికేసాడు. అంటే ఇటు బెయిల్ కావాలంటే ఆడు వచ్చి దొరికేయాలన్నమాట. ఈ పోలీసు వాళ్ళు ఎంత వెతికినా దొరకడం. ఆడు బెయిల్ కావాలి, నువ్వు రారా, నువ్వు వస్తే బెయిల్ ఇచ్చేస్తారంట అని చెప్పుకుంటాడు చెవులు ఉన్నాయి. వచ్చేసాడు, రేపు మాపు మళ్ళీ బెయిల్ పెట్టుకుంటే సర్లేవయ్యా అని అనమాట. ఏం న్యాయం అండి ఇదంతా. అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నువ్వేమైనా చేయి, శుభ్రంగా కొలగొట్టే డబ్బు గట్టను ఎవరికి ఎంత ఇవ్వాలని తెచ్చేయి, నువ్వు హ్యాపీగా ఉండు, ఎంత దాచుకో పక్కనే, అది పెట్టి బంగారం కొనేసుకో పెరిగిపోతూ ఉంటుంది, భూమి కొనేసుకో పెరిగిపోతూ ఉంటుంది, మిగతాదంతా జల్లే శుభ్రంగా. ఇదే కొన్నాళ్ళు జైల్లో ఉండు, వాళ్ళకి కూడా పడాయి, శుభ్రంగా చూసుకుంటారు. నీకు లక్ష సబ్బు ఇస్తారు ఒళ్ళు తోముకుంటానికి, ఫ్యాన్ పెడతారు, ఇంకా గట్టిగా పడితే చూసి చూడకుండా ఆ ఏసీ పెట్టి ఇలా తిప్పుతారు కొంచెం ఆ గదిలో పెట్టుకుని. లేదా ఇక్కడ పడుకోలేకపోతున్నానంటే వాళ్ళ రూమ్లో కూడా పడుకోబెడతారు, ఎవరు చూస్తాడు వెళ్ళి. మంచి మటన్ అది ముక్కలు ఏరి పెడతారు, అక్కడ వండుతారు మాంసం అదని, వారానికి 2 సార్లు గిడ్లు అన్నీ వేస్తారు, అందులో మంచి అన్నీ ఏరి పెడతారు. సీరలు కాల్చి అలవాటు ఉంటే గోడ అవతల నుంచి గరేస్తారు, లేకపోతే ఎవడవాడు జైలు పెడితే ఇచ్చేస్తాడు. ఏమీ లోటు ఉండదు వాళ్ళకి. పైకి వీళ్ళు ఎలాగ అడుగుతున్నారు, నాకు ఆ జైలు కావాలి ఈ జైలు కావాలి. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకో, ఏ హోటల్ బాగుంటుందని అడుగుతాం కదా ట్యాక్సీ వాళ్ళని. వాళ్ళు ఏం చెప్తారు, పలానా హోటల్ బాగుంటుందని ఉంటాను అంటారు. అలాగే వీళ్ళు నా నెల్లూరు జైలు కావాలంటున్నారు, లేకపోతే ఆడు గుంటూరు జైలు కావాలన్నాడు ఎవడో. ఈ దగ్గర ఉంటే పొట్లాలు ఖలీల్ బాయ్ బిర్యానీ గట్ట తెచ్చి పెడతారండి. మన గవర్నమెంట్ ప్లేట్ రాజమండ్రి జైలు కూడా బాగానే ఉంటుందండి. వాళ్ళు అబ్బాయి ఆ హోటల్ కూడా బాగుంటుంది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఎంత దారుణంగా ఉందండి, కామెడీ అయిపోయింది వీళ్ళ వ్యవహారం అంతా. చాలా సీరియస్ మ్యాటర్లు ఇవి, చాలా తీవ్రమైన నేరాలు ఇవన్నీ. తీవ్రమైన నేరాలు చేసి కరుడుగట్టిన నేరస్తుల్ని ఈ చట్టం హ్యాండిల్ చేసే విధానం చూస్తే కంప్లీట్ కామెడీ అయిపోయింది. ఎవడ విశ్వసించట్లా. నీకు చట్టం న్యాయం వ్యవస్థలో ప్రభుత్వాల మీద రాజ్యం మీద విశ్వాసం పోయిందంటే అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకున్నట్టే ప్రజాస్వామ్యంలో. ఇది చాలా తెలియట్లేదు ఎవరికన్నా. తుఫాను ముందర ప్రశాంతతలా ఉంది. జెడ్ వాళ్ళు ఎప్పుడు కాబట్టి తిరగబడతారు. వీళ్ళు ఇంకా ఎవడికాడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితి. ఎవడికాడు ఆ రోజు పొద్దున్నే ఎక్కడ టిఫిన్ చేద్దాం, మధ్యాహ్నం లంచ్ ఎక్కడ, ఏ బిర్యానీ కావాలి, ఈ ఆలోచనలో కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది ఏదో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏ సినిమా హీరో ఉందో కలెక్షన్లు ఎంత ఈ గోల్లో కొంతమంది ఉంటారు. ఈ పొలిటికల్ వాళ్ళు ఏమో ఎక్కడంతో బేద్దామని చూసుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గర ఏ కన్స్ట్రక్షన్ ఉందో అక్కడ నుంచి ఎంత రావాలి ఈ గోల్లో ఉంటారు. కాబట్టి ఈ ఆటలు సాగుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ నేపాల్లో కూడా తిరగబడ్డారు జనం. బంగ్లాదేశ్ లాంటి ఒక మతతత్వంగా ఉన్న కంట్రీలో కూడా తిరగబడ్డారు. శ్రీలంకలో తిరగబడ్డారు. ఆర్థికంగా ఎంత వెనకబడిన దేశం. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎప్పుడు తిరుగుబాటు తిరగబడట్లే. ఇది వాళ్ళ దౌర్జన్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అయిపోయాడంటేనే
అక్కడ ప్రజల తాలూకు మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు. దాని నుంచి వాళ్ళు తేరుకున్నారు అని తోసేశారు. అయినా సరే చైతన్యం లేదు వాళ్ళు. ఒకసారి మీరు ఓడించి పక్కన పెట్టడంతో ఆగలేదు, వాడు శిక్ష పడేదాకా ఎమ్మడబడాలి. ఇప్పుడు దొంగోడు దొరికిన వెంటనే అయిపోదు, వాడు దొబ్బేసిన సొమ్ము రికవరీ ఉండాలి కదా. మామూలుగా నీదో వస్తువులు దొబ్బేసినా, బండి దొబ్బేసినా, వస్తువులు అనుకో, సపోజ్ నీకు 10 సవర్లు దొబ్బేశారనుకో, ఇంకొకటి దగ్గర నుంచి ఏదో ఒకటి తెచ్చేసి ఒక 7 సవర్లు 8 సవర్లు రికవరీ ఇచ్చేస్తారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. ఇప్పుడు మన దూలిపాళ్ళి నరేంద్ర గారు ఇంట్లో దొబ్బేశారా, అండ్ అమ్మాలు పట్టేసుకున్నారు, అందరికీ పట్టుకుంటున్నారు, అలాగా పట్టుకోరు. ఇది కొన్ని కఠినమైన వాస్తవాలు ఈ మాట్లాడుకుంటే చిరాకు వస్తుంది అందరికీ, నచ్చదు. కానీ ఇది నిజాలు కదా. మీకు అలాగే పాలకులు, సామాన్య పౌరులు కూడా ఎప్పుడు కూడా అవేర్ అయి ఉండాలి. ఇలాంటి మనుషులు పచ్చి మోసాలు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి పూజలు, దొంగ పూజలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఇలాంటివి రప్పరప్పలు ఆడిచ్చేవాడు, ఈ స్కాములు చేసి అది స్కీముల కింద మభ్యపెట్టి ఇలా చేసేవాళ్ళు పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు తిరగబడుతూ ఉండాలి. అంతేగాని ఈ ఆఫీస్కి వెళ్తే మాకు పని అవ్వట్లేదు, బోరుమని చంద్రబాబు రావాలని, చంద్రబాబు ఎందుకు రావాలి, నీకు పని అవ్వకపోతే ఎందుకు చేయరు అని మోకం పగలగొట్టు ఒక ఇష్యూ చేయదాన్ని, అప్పుడు అందరూ చూస్తారు దాని ఇంకా. అప్పుడు దాన్ని నోరు మూసుకుని వెళ్ళిపోతే వాడు అలా కూర్చుంటాడు. ఇది కొంచెం విపరీతమైన వాళ్ళ విపరీత ప్రవర్తనకి ఇదే పరిష్కారం. అవును సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు ప్రజలతో మమేకమయ్యి కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుంది, ప్రజలతో నేను మీకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నారు. నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటారంటలేదు, మీరు అందరూ నాకు అండగా ఉంటారా బాబు అని బతిమాలుతున్నాడు అతను. ఏంటి నేను చేసిన దొంగతనాలకి, నేను దొంగతనం చేయలేదు, వాడు మంచివాడే, ఎర్రమొఖం ఉన్నాడు, ఎర్రోళ్ళ ఉన్నాడు అని చెప్పమని చెప్తున్నాడు. వాడు అందరికీ అర్థం, చాలేరా బాబు నీ మొఖం, నీ సంగతి అంతా మాకు తెలుసులే అని చెప్పేసి పోతున్నారు. కొంత వాళ్ళు కూడా ఉన్న ఉన్మాదులు ఎగురుతున్నారు. ఇక్కడ అతను ఏంటంటే ప్రజలకు అతను అండగా ఉండేది అండి, ప్రజల అండ కోరుకుంటున్నాడు అతను ప్రతిదానికి. రకరకాల కార్డులు వాడుతున్నారు, అతను కూడా నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా కులం కార్డులు వాడుతున్నారు, మతం కార్డు వాడుతున్నారు, ప్రాంతం కార్డు, రకరకాల కార్డులు వాడుతున్నారు. కొంతమంది కొత్త ఆర్టిస్టులను దింపాడు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో జరిగిన జమానాలో జరిగిన విషయాల గురించి అటు తెలియనట్టు అవివేకంగా మాట్లాడుతున్నారు. విపరీతంగా ఉంది. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి ఒక పరిష్కారం ఉంది. జమా జట్టీలు అంటే ఒక 50 మంది 60 మంది ఎంపిక చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేయాలి. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవడు ఏ పొరపాటు మాట్లాడినా సాయంత్రం ఇంటి ముందు ఉండాలి. వీళ్ళు మాట్లాడి అని చెప్పి తీసుకెళ్ళి, శివాజీ సినిమా చూసావా, అందులో లోపల తీసుకెళ్ళి ఎర్రగొట్టేసి పంపిస్తారు. వాళ్ళు బయటికి ఇలాగా తింటుకుంటా బయటకు వస్తారు. అంత బాగా జరిగిందంటారు. అలాగే వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని విధంగా ఫుల్ కోటింగ్ ఇచ్చి పంపాలి. ఇది ఒక్కటే పరిష్కారం. ఇంక వేరే ఏ చట్ట ప్రకారం ఏ ప్రకారం వెళ్ళినా కానీ కోర్టులు వదిలేస్తూ ఉంటాయి, మళ్ళీ పెడతా ఉంటారు. 20 ఏళ్ళకి మళ్ళీ బ్యాడ్ మంచోడండి అని వదిలేస్తారు, లేకపోతే 20 ఏళ్ళు అయిన తర్వాత కేసు మూసేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ మీద మనకు అపోహలు వచ్చేసినాయి. కొన్ని కేసులు చూసిన తర్వాత బాధ అవుతుంది. కాబట్టి ఇది పరిష్కారం, దగ్గర దారి ఇది. ఇది ధర్మం వైపు నిలబడినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం అడ్డదారిలో వెళ్ళినా కానీ పర్లేదని నా అభిప్రాయం పర్సనల్గా. దారిలో పెట్టాలి. ఇప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాడికి నువ్వు ఏ రకంగా నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు. అప్పుడు ఏం చేయాలంటే రారా బాబు అని చెప్పి 2 పీక్ పంపిస్తే దారిలో పోతారు. థ్యాంక్ యూ సార్.